చేశారనేది ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి దానికోసం మనం మాట్లాడకూడదు. కానీ ఇలాంటి విషయాలు ఇలాంటివి చేస్తే తప్పా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలా. ట్యాప్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, అది రేవంత్ గారి కుటుంబం అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు. వాళ్ళ భార్య పిల్లలకు కూడా ఇలాగే ట్రాప్ చేసి ఏమవుద్దు అనేది ఆ రికార్డింగ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసుకోగలగాలి. ఎందుకంటే రేపు ఉదయం ఈరోజు చర్లపల్లి జైలుకి ఎందుకు వెళ్ళాం? మా భార్య బిడ్డలు మాకు 62 సంవత్సరాలు మాకు కాకి డ్రెస్ ఉందనుకునే వాళ్ళమి అతి తక్కువ టైంలో మధ్యలో మమ్మల్ని చర్లపల్లి జైలుకి ఎందుకు తోశారు? మేము ఎంతోమందిని చర్లపల్లి జైలుకి తోసామే, మమ్మల్ని ఎందుకు జైలుకి తోశారు? రేపు ఉదయం మా పిల్లలకి ఏం సమాధానం చెప్తాం? మా పిల్లలు స్కూల్లో ఏం సమాధానం చెప్తారు? అదే మా పిల్లలు అందరూ కూడా ఏం చెప్తారు? అది ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, కిషన్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళు అవ్వచ్చు. మేబీ అది ఒక్కసారి అర్థం చేసుకుంటే దాన్ని రాజకీయ నాయకులు నిజంగా అరెస్ట్ చేయాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం టుమారో రాజకీయ నాయకులకి ఇన్వెస్టిగేషన్ పిలుస్తారని అనుకుంటున్నా. ఆ అనుకున్న దాంట్లో అన్నీ ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్గా నేను చెప్తాను. కానీ సినిమా వాళ్ళని సిగ్గుతో తలదించుకోవాలా. ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా దీని మీద స్పందించకపోవడం కానీ, దీని మీద ఖండించకపోవడం కానీ, అలాంటి వ్యక్తితో మనం స్నేహం చేసామే, అలాంటి వ్యక్తితో మనం బ్రో అన్నామే, అలాంటి వ్యక్తితో మనం అయ్యో మనం రాసుకొని పూసుకొని తిరిగామే, అన్నింటిలో మనం ఉదయం లెగిస్తే ఆయన్నే మన ఈవెంట్లకు తీసుకొచ్చామే అన్న ఆలోచన వీళ్ళకి ఏమాత్రం ఉంటే ఇప్పటికైనా వాళ్ళ పేరు పెట్టేసి డైరెక్ట్గా ఖండించి సీరియస్గా యాక్షన్ తీసుకోమని అసోసియేషన్లు కానీ అవి చెప్పాలి. మరి చెప్పుతాయని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు అయితే వెరీ సీరియస్గా ఉన్నారు, సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. మా సినిమా వాళ్ళకి ధైర్యం ఉంటే అది చెప్పేవారు, మా సినిమా వాళ్ళకి ధైర్యం లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు అంటే పొలిటికల్ పరంగా ఎన్ని జరిగినా కూడా జనాల్లోకి అది వెళ్ళినా కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి ఎప్పుడు జరిగేవి రచ్చనే కదా అన్నట్టుగా తీసుకుంటారు. కానీ అఫీషియల్ గా ఇప్పుడు ఎప్పుడు కూడా సినీ నటుల పేర్లు బయటకు వస్తాయి, అఫీషియల్ గా అందరూ బయట తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీటింగ్లు పెట్టి అన్ని చేసిన తర్వాత క్లీన్ షీట్ ఇచ్చేయడం, ఇది ప్రతిసారి జరిగే విషయమే. ఇప్పుడు సమంతకి తన విడాకుల విషయంలో మెయిన్ గా హైలైట్ చేస్తున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇలా చేస్తే ఆమె హైలైట్ అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఒక్క మాట అంటానమ్మా, క్లీన్ చీట్ అంటే బ్లాక్ మెయిలింగ్ అని అర్థం. మీరు రెండో విషయాలు నేను చెప్తా. క్లీన్ చీట్ అంటే బ్లాక్ మెయిలింగ్ అని అర్థం. మీకు ఒక్కసారి పిలిచారు, ఎక్కిచ్చారు, మీ సోషల్ మీడియా అందరినీ మమ్మల్ని కోడే కోసి అడ్డమా తిట్లు తిట్టి మొత్తం టోటల్గా ఇదిగో అయిపోయింది ఇదంట అదంట, ఇంటికి తీశారు, ఇంటికి నుంచి మొత్తం టోటల్గా ఇది వచ్చింది, ఇన్ని గ్రాములు ఉందంటే అన్ని గ్రాములు ఉందంటే అన్ని మీరు మొత్తం మా పరువు అంతా తీసేసి మీరు మొత్తం క్లీన్ చీట్ అని ఇస్తే ఈజ్ అ బ్లాక్ మెయిలింగా కాదా? మా వాళ్ళు కూడా అప్పటికి డిఫర్మేషన్ వేయకపోవడం అనేది వీళ్ళది తప్పు ఉందా కాదా? అంటే డిఫర్మేషన్ వేశారు అంటే ఆ క్లీన్ చీటు తప్పే, వీళ్ళది తప్పే. ఎక్కడో వీళ్ళు తప్పు చేశారు, రాజీ పడ్డారు, ఆ రాజీలో ఎక్కడో ఏదో జరిగింది. మీకు ఎన్కన్వెన్షన్ గోడ ఎందుకు గుద్దారు? మళ్ళీ ఆ ఎన్కన్వెన్షన్ వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇక మళ్ళీ ఆల్రెడీ అయ్యప్ప సొసైటీ మొత్తం టోటల్గా ఒక బిల్డింగ్ ఎందుకు గుద్దారు? మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ క్లీన్ చీట్లు ఎలాగొచ్చాయి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎలాగొచ్చాయి? ఇవన్నీ లొంగ తీసుకునే తత్వం అంటారు. అంటే మీకు భాష అర్థమై ఉంటుంది. ఆడపిల్లల మీద నేను మాట్లాడకూడదు కాబట్టి ఈ విధంగా నేను మాట్లాడాను అనేది మీకు భాష అర్థమై ఉంటుంది. ఆ భాష సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పటికైనా వాళ్ళకు ఆలోచన ఉంటే, బుర్ర ఉంటే ఇప్పటికీ దీన్ని ఖండించి మన వెనకాల రాసుకొని పూసుకొని తిరిగి మా పబ్బుల్లో పార్టీలు పెట్టి అవి పెట్టి మీరు ఈ ఫంక్షన్ రావాలి అనేది తగ్గించుకొని మన సినిమా ఫీల్డ్, సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మనల్ని మనం గొప్ప వాళ్ళము, రాజకీయ నాయకుల కంటే గొప్ప వాళ్ళము. మన ఆడపిల్ల మనకు 100% మనం చాలా గౌరవిస్తాము. సినిమాలో డ్యాన్స్ చేసినంత మాత్రాన, సినిమాలో పాట పాడినంత మాత్రం నిజ జీవితంలో అది కాదు. ఎస్, మేము సినిమా అందరిలాగే మేము కష్టపడుతున్నాము, అందరిలాగే మేము కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, అందరిలాగే మేము కోట్లాది మంది అభిమానులు దోచుకుంటున్నాము. రాజకీయ నాయకులకి ఇది చులకన కావచ్చు. మేము ఇది మాకున్న గౌరవానికి, మా సినిమా ఫీల్డ్కి ఉన్న గౌరవానికి మీరు ఈ విధంగా మాకు పేర్లు పెట్టకూడదని ఖండించాలని నేను అనుకుంటున్నా. అలాగంటారో ఖండించకుండా ఊరుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఖండించే ధైర్యం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఛాంబర్లో, కౌన్సిల్లో వాటిలో ఉన్నారని నేను అనుకోను. భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో ఉన్నారు కాబట్టి కనుక నేను ఈ సినిమా ఫీల్డ్ నుంచి ఒక్కటి మాత్రం చెప్తున్నా. ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా, ఇలాంటివి కానీ ఏవైనా చేసినా ఒక సినిమా ఫీల్డ్లో సీనియర్ వ్యక్తిగా తాట తీస్తా. అదైతే నేను చెప్తున్నా, తాట తీస్తా. ఇదైతే చెప్తున్నా, ఓపెనింగ్ వార్నింగ్ ఇస్తున్నా. సినిమా పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, మీకు మళ్ళా పట్టుకొని అనుమానాస్పదాన్ని పట్టుకొని తీసుకొచ్చి మళ్ళా ఇబ్బంది పెట్టారంటే ఆడపిల్లల్ని 100% నేనే రోడ్డు మీదకి వస్తా. వీళ్ళందరికీ చేత కాకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, భయంతో ఉండొచ్చు. 100% ఆ ఆడపిల్ల
ఆడపిల్లకి నేనే అండగా ఉంటా, నేనే నించుంటా, ఫస్ట్ వచ్చిన వ్యక్తి నేనే ఉంటానని మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే అసలు అది యూజ్ చేయాల్సింది గుడ్ వేలో చెయ్యాలి అంటారు అసలు ఫోన్ ట్యాపింగ్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే మనకి తెలియకుండా ఒక గొప్ప వ్యక్తి పైన కానీ ఏదైనా సినీ నటుల పైన కానీ చెయ్యాలి అంటే రైట్ టు ప్రైవసీ యాక్ట్ కింద మనం కేసు ఫైల్ చేయొచ్చు అంటారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనుకోవచ్చు? అఫీషియల్గా ఏది బయటకు రాలేదు. అఫీషియల్గా ఏదైనా బయటకు వస్తే, అఫీషియల్గా ఏదైనా మాత్రం వీక్నెస్లు దొరికితే దాని మీద కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్లో అమ్మ తిరుగుతారమ్మా. ఒకటి ఇప్పుడు డీజీ ప్రభాకర్ గారు ఏదో టీవీలో చూశాను, మనం పోలీసులు మనం పోలీసులు మన మీద మనం చేసుకుంటామా? అప్పుడు ఆ నాయకులు అలా చెప్పారు, ఇప్పుడు మీరు నాయకులు చెప్తున్న చేస్తున్నారు కదా బ్రదర్, మనం అందరం ఒకటే కదా. అంటే మనం అందరం ఒకటే కదా అంటే ప్రజలే వేరా? అంటే కాకి డ్రెస్ ఇచ్చింది ప్రజలు, జీతం ఇస్తుంది ప్రజలు. అంటే మీరు చేస్తున్న తప్పులకి ప్రజలను బాధ్యులు చేస్తారా? మీరు థర్డ్ డిగ్రీ ప్రజల మీద ఉపయోగిస్తారు, తనడం ప్రజల మీద ఉపయోగిస్తారు. అంటే మీకు డ్రెస్ ఇచ్చిన పాపానికి మీరు దేశాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి, లాండార్డ్ని కాపాడండి అంటే మీరు మా మీదే దౌర్జన్యం చేసి మా మీదే మీరు ఇలా చేయడం అనేది ఎందాక కరెక్ట్? ఇంత నెలగా ఇలాంటి తప్పుడు పనులు మనం తప్పు చేసేవారికి న్యాయానికి మనం బద్దులమై ఉండాలి. కానీ ఎప్పటికైనా న్యాయస్థానానికి మనం సమాధానం చెప్పుకోవాలని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని సుమోటోగా తీసుకొని కంపల్సరీ వీరి మీద చాలా కఠిన శిక్ష తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలా 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 డేంజర్. ఇలాంటి విషయాలు జరిగితే కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇలాంటి రాజకీయాలే కాదు, ఇలాంటి రాకూడదు. కాబట్టి 100% సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. వీళ్ళకి శిక్ష ఇలాగ కాదు, ఒక తాడా అంటే వీళ్ళకి శాశ్వతంగా వీళ్ళకి ఎక్కడా కూడా దేశంలో వీళ్ళు జాబుకు కాదు దేనికి వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ ప్రూవ్ అయితే వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ బహిష్కరించేటట్టు ఉండాలి ఇలాంటి వాళ్ళని. అంటే రేపు ఇంకొకరు చేస్తే తప్పు అన్న మాట రావాలి. అది కానీ మనం చట్టం నిజంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసో ఇంకోటో మనం చేయగలిగితే అప్పుడు మనం నిజంగా 100% మన కుటుంబాలకు మనం హామీ ఇచ్చి అభయం ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఇలాంటి వాళ్ళని వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళ పిల్లల్ని ఇన్ ఫ్యూచర్ దేశం నుంచి బహిష్కరించాలనేది మాత్రం నేను చెప్తా. సార్ ఫైనల్ గా మనం చూసుకుంటే అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్టార్టింగ్ ఫస్ట్ కేటీఆర్ గారి పేరు రావడం జరిగింది. కేసీఆర్ గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు. అలాగే రీసెంట్ గా మనం చూసుకుంటే కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు తిహార్ జైల్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కేసు పైన ఫోన్ ట్యాపింగ్ మీద కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమన్నా మీరు కేసీఆర్ గారినా కేటీఆర్ గారు చెప్పలేమమ్మా. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఏముంది? చెంచులు ఒకరికి వెళ్ళిపోయింది, చెంచులు కూడా పోలీసు వాళ్ళు వెళ్ళారు, జిఆర్ జైలు చెల్లి వెళ్ళారు. ఎవరైనా తప్పు చేస్తే కంపల్సరీ అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. హరీష్ రావు గారు ఏదో తప్పు చేశారంటున్నారు, సంతోష్ రావు గారు ఏదో సపోర్ట్ చేశారంటున్నారు. తప్పులు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వచ్చారు. నాకు తెలిసి కేసీఆర్ గారు తప్ప అందరూ చేసుకుని వచ్చారని అనుకుంటున్నాను నేను. అంటే కేసీఆర్ గారు ఎందుకు చేయలేదని అనుకుంటున్నారు మీరు? ఆయన చేయరు. ఆయనతో ఉన్న అనుబంధంకి ఆయన అలాంటి అవసరం లేదు. అలాంటి ఆయనకి ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఆయన చేయాలంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. రాజకీయాల్లో కోట్లు సంపాదించారు, ఆయనతో పాటు ఉన్నాడు. ఆయన సంపాదించలేదు. ఆ రోజు నందినగర్ హౌస్ ఒకటే ఉండే. ఓకే, ఇప్పుడు పిల్లలు ఏం చేశారు, పిల్లలు ఏం సంపాదించారని నేను అడగట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు. ఆయన కోసం మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. ఆయన వరకు నాకున్న అనుబంధంతో. ఆయన ఒక్కడి దాకానే, నేను పార్టీకి మళ్ళీ చెప్పట్లేదు, ఆయన ఒక్కడి దాకానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి అఫీషియల్ గా మనకైతే ఇంకా పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. కానీ ఏంటనేది అసలు మొత్తం డీటెయిల్స్ అనేటివి ఇంకొక 2 days లో అయితే మనకు అందుతాయి. అప్పటి వరకు అయితే మనమైతే వేచి చూడాలి. బట్ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష జరగాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఏ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ముందుగా ఉంటాను అని చెప్పేసి ఆయన నటి కుమార్ చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.